హాయ్ వెల్కమ్ టు పొలిటికల్ నాయిస్ మేకర్స్. సార్ ఇప్పుడు పూలే సినిమాని సమాజంలోకి తీసుకురావాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? పూలే ఈ రోజున ముఖ్యంగా మీరు మహిళలు ఇక్కడ ఈ స్థాయిలో ఉన్నారు, మనమందరం కూడా తలెత్తుకొని తిరుగుతున్నామంటే దానికి కారణం ఆయనే. ఆయన చరిత్ర తెలిసినప్పుడు ఆయన పేరు మీద సినిమా వచ్చిందని మేము చూసినప్పుడు దీన్ని మన తెలుగులో కూడా తీసుకొస్తే తెలుగు ప్రేక్షకులకు, తెలుగునాట ప్రజలందరికీ రీచ్ అవుతుంది, ఇది చేయాలనే ఒక ఆలోచనతోటి సినిమా చేయడం జరిగింది. సరే, ఇప్పుడున్న రోజుల్లో చాలా కమర్షియల్ సినిమాలు ఎక్కువైపోయాయి. ఎంటర్టైన్మెంట్ ఉంటేనే థియేటర్కి వెళ్తున్నారు, అది కూడా 10కి 9.5 రేటింగ్ ఉంటేనే వెళ్తున్నారు. ఇలాంటి రోజుల్లో ఒక బయోగ్రఫీ తీస్తే ఎలా ఉంటుందో అని మీకు ఎప్పుడు అనిపించలేదా సార్? అంటే మనం డైరెక్ట్గా తీయడం కాకుండా ఇది ఇప్పుడు కమర్షియల్గా మేము ఆలోచించలేదండి. కమర్షియల్ కాదు, లాభాపేక్ష లేకుండా మనం సమాజంలో ఉన్నాం, మనకంటూ కొన్ని సామాజిక బాధ్యతలు ఉంటాయి. దానికోసమే ఇది. దీంట్లో ఏం డబ్బులు వస్తాయని కాదు, లాభాలు వస్తాయని కాదు, మనం ప్రజలకు దీన్ని చేరదీయాలి. మనకు దాంట్లో మనం ఎన్నో ఉంటాయి, మనం రకరకాల కార్యక్రమాలు చేస్తుంటాం. అట్లా కాకుండా సమాజం కోసం మనం కొంచెం కష్టపడాలి అనే. సరే, పూలే జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు సినిమా చూపించారు కదా రేవంత్ రెడ్డి గారికి. సో రేవంత్ రెడ్డి గారికి ఎందుకు సినిమా చూపించారు, చూసినాక తన రియాక్షన్ ఎలా ఉంటుంది? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన చూస్తే ఈ తెలంగాణలో ఉన్న మన తెలుగు ప్రజలందరూ ఇన్స్పైర్ అవుతారు. అరే, ముఖ్యమంత్రి చూశాడు, మనం కూడా చూద్దామనే ఒక ఆలోచన వస్తుంది. మేము ఆయన సినిమాకు మీరు రావాలని చెప్పగానే నేనొక్కనేంటి, మన మంత్రివర్గము, ఎమ్మెల్యేలు అందరూ వచ్చి చూస్తారని చెప్పి తీసుకురావడం, ఆ నిర్ణయం అయినదే. దాంట్లో ఎవరు ప్రోర్స్ లేదు, ఏం లేదు. చాలా గొప్పగా ఈ బాధ్యత తీసుకొని వచ్చి చూశారు. చూడడం వేరు, చూసిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పిలిపించుకొని ఇదంతా చాలా బాగుంది, చక్కటి లొకేషన్, నేను ఏదో మామూలుగా ఉంటుంది అనుకున్నాను, ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా తీశారని మెచ్చుకోవడం వేరు. సార్, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమా రిలీజ్ కాబోతుంది కదా, అంటే ఇప్పుడున్న టికెట్స్ రేట్స్ చూస్తే చాలా ఉన్నాయి. సో పూలే సినిమాకి ఎలా ఉండబోతుంది? లేదండి, అవి అందుకే ప్రభుత్వాన్ని మేము వినోద పన్ను రాయితీ ఇవ్వమంటున్నాం. దాంతో సామాన్యులు కూడా సినిమా చూసే అవకాశం వస్తుంది. వినోద పన్ను రాయితీ లభిస్తే తప్పకుండా ప్రభుత్వం వినోద పన్ను రాయితీ కల్పిస్తుందని అయితే నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ప్రజాప్రభుత్వంలో వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఈ పూలేని మీద ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, దాంట్లో ఇదొక అవేర్నెస్ ప్రోగ్రాంలా. ఓకే, అందరికీ అవేర్నెస్ ఇవ్వాలనుకుంటున్నారు, అంటే పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇవ్వాలనుకుంటున్నారు కదా, చదువుకి ఎవరు రీజన్ అని చెప్పేసి. అంటే ఇది ఒక బలగం సినిమా లాగా ప్రతి ఊర్లో చూపించబోతున్నారా, స్కూల్లో చూపించబోతున్నారా, ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు, ఎలా అనుకుంటున్నారు సార్? మొదట కమర్షియల్గా రిలీజ్ చేస్తామండి. దాని తర్వాత వచ్చేసి థియేటర్లలో ఇప్పుడు గాంధీ సినిమాని చూపించారు చూడండి, అన్ని పాఠశాలల విద్యార్థులు. అది తర్వాత థర్డ్ స్టెప్లో గ్రామాల్లోకి కూడా తీసుకెళ్తాం సినిమాని. ఓకే, గ్రామాల వరకు తీసుకెళ్ళాలి అనే అనే ఆలోచన అయితే ఉంది. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ.